మనం ఎప్పుడైనా ఆలోచించామా మనిషి ఎంత ప్రశాంతంగా ఎంత మౌనంగా ఉంటే లోపల అంత కఠినంగా ఒక రాయిలా మారే అవకాశముందా అని? ఆ! ఇది నిజంగా చాలా విచిత్రమైన ఆలోచన. కానీ చాలా ముఖ్యమైన పాయింట్ కూడా. అవును. ఈరోజు మన ముందున్న కొన్ని సైకలాజికల్ రీసెర్చ్ నోట్స్, పరిశోధనా వ్యాసాలు సరిగ్గా ఈ అంశాన్నే చాలా లోతుగా చర్చిస్తున్నాయి. ఇతరులను ఎప్పుడూ విమర్శించే మనస్సు తనకు తెలియకుండానే ఆ దయను, సహానుభూతిని ఎలా కోల్పోతోంది అనేది మనం చూడబోతున్నాం. హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. కదా! ఈ లోతైన విశ్లేషణలో మనం క్రమశిక్షణ, మౌనం మరియు దయ మధ్య ఉన్న ఒక సన్నని గీతను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికోసం ఈ నోట్స్లో ప్రధానంగా ప్రస్తావించిన ఒక పాత కథను, అంటే ఒక ప్రాచీన సన్యాసి కథను తీసుకోబోతున్నాం. అవును. అడవి అంచున ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో నివసించే ఆ సన్యాసి జీవితం నిజంగా మన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పైకి చూడ్డానికి ఆ సన్యాసి ఎంతో పవిత్రుడిగా కనిపించేవాడు. అంటే ప్రాపంచిక విషయాలకు పూర్తిగా అతీతుడిగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఉదయం ఆయన ప్రశాంతంగా నడుస్తూ వెళుతుంటే ఆ ముఖంలో ఎలాంటి భావోద్వేగం ఉండేది కాదు. కానీ ఈ పరిశోధనా పత్రాలు వివరిస్తున్న దాని ప్రకారం ఆ నిశ్శబ్దం వెనుక ఒక ప్రమాదకరమైన మానసిక స్థితి దాగి ఉంది. ప్రమాదకరమైన స్థితి అంటే ఆయనలో ఏవైనా చెడు ఆలోచనలు ఉన్నాయా? అలాని కాదు. ఆయన లోపల కోపం లేదు, దురాశ లేదు. కాని ఎవరికీ తెలియకుండా ఇతరులను ఒక చట్రంలో బిగించి తీర్పునిచ్చే గుణం పెరిగింది. అంటే జడ్జ్మెంట్ అనేది విపరీతంగా పెరగడం మొదలైందనమాట. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు సందేహం కలుగుతోంది. సన్యాసి అంటేనే ప్రాపంచిక విషయాలకు, మానవ సంబంధాలకు దూరంగా, డిటాచ్డ్గా ఉండాలి కదా? సాధారణంగా అందరూ అనుకునేదదే. మరి అలాంటప్పుడు ఆయన మనుషులకు దూరం జరగడాన్ని తప్పుగా ఎలా పరిగణించగలం? దాన్ని ఆయన ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం అనుకోవచ్చు కదా? చాలా బలమైన పాయింట్ అడిగారు. ఇక్కడే మన సైకాలజీ నోట్స్లో చెప్పిన మోరల్ సుపీరియారిటీ, అంటే ఆ నైతిక ఆధిపత్యం అనే భావన గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ సన్యాసి భౌతికంగా దూరంగా ఉండటాన్ని ఇక్కడెవరూ తప్పుపట్టడం లేదు. ఓకే, మరి సమస్య ఎక్కడొచ్చింది? సమస్య ఆయన మనసులో మొదలైంది. ఆయన తన మనసులో ఇతరులను ఎప్పుడూ ఒక కొలబద్దతో కొలుస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు, గ్రామస్తులు తమలో తాము వాదించుకోవడం చూసినప్పుడు వాళ్లకు నియంత్రణ లేదు అని అనుకునేవాడా? అవును, వీరికి తమ భావోద్వేగాలపై ఏమాత్రం కంట్రోల్ లేదు అని జడ్జి చేసేవాడు. ఎవరైనా నవ్వినా లేదా ఏడ్చినా వీరంతా భ్రమలో చిక్కుకున్నారు అని తనలో తాను తీర్పునిచ్చేవాడు. అంటే భౌతికంగా దూరంగా ఉన్నా మానసికంగా ఆయనొక న్యాయమూర్తిలా మారిపోయాడనమాట. తనని తాను మిగతా వారికంటే ఉన్నతుడిగా భావించడం మొదలుపెట్టాడు. ఇది వింటుంటే నాకు ప్రస్తుత పరిస్థితులు భలేగా గుర్తొస్తున్నాయి. ఈ సన్యాసి మనస్తత్వం ఒక రకంగా మనం సోషల్ మీడియా వాడే విధానంలాగే ఉంది కదా? అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. ఎందుకలా అనిపించింది మీకు? అంటే మనం ఇంట్లో సోఫాలో కూర్చుని రాత్రిపూట ఆ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఎవరిదైనా వెకేషన్ ఫోటో చూడగానే పైకి ఏమీ మాట్లాడం, ఎటువంటి కామెంట్ కూడా చెయ్యం. కానీ మనసులో మాత్రం కామెంట్స్ రన్ అవుతుంటాయి. ఖచ్చితంగా. వీరికి పనేం లేదా, ఎప్పుడూ కేవలం షో ఆఫ్ కోసం ఇలాంటివి పెడుతుంటారు అని నిశ్శబ్దంగా తీర్పునిచ్చేస్తాం. అల్గోరిథమ్స్ కూడా మనం ఇలాగే ఇతరుల జీవితాలను దూరం నుండి చూస్తూ ఒక జడ్జ్మెంట్ పాస్ చేసేలా ప్రోత్సహిస్తుంటాయి. మరి ఈ నిశ్శబ్ద విమర్శ నిజంగానే మనలో సహానుభూతిని చంపేస్తుందా? మన ముందున్న సైకలాజికల్ డేటా చెబుతున్నది సరిగ్గా అదే. మనమొకని విమర్శించిన మరుక్షణం మన మెదడు వారిని ఒక కేటగిరీలోకి నెట్టేస్తుంది. వారిని ఒక సంపూర్ణమైన మనిషిలా చూడటం మానేస్తుంది. అంటే వాళ్ల ఫీలింగ్స్ మనకు పట్టవనమాట. అవును, దీన్నే మనస్తత్వశాస్త్రంలో డీహ్యూమనైజేషన్ అంటారు. అంటే అమానవీకరణ ప్రక్రియలో మొదటి అడుగన్నమాట ఇది. ఈ కథలోని సన్యాసి విషయంలో కూడా అదే జరిగింది. ఆ నిశ్శబ్దంగా చేసే ప్రతి విమర్శ అతనికి మరియు చుట్టుపక్కల మనుషులకు మధ్య ఒక అదృశ్యమైన గోడను నిర్మిస్తూ పోయింది. తను చాలా కఠినమైన క్రమశిక్షణతో కూడిన జీవితం గడుపుతున్నానని ఆయన భావించాడు. కాని ఇతరుల పట్ల ఈ సహానుభూతి లేకపోవడాన్ని తను ఆధ్యాత్మిక స్వచ్ఛతగా పొరబడ్డాడు కదా? అదే ఇక్కడ అతిపెద్ద తప్పు. భావోద్వేగాల నుండి దూరం జరగడాన్ని, అంటే ఆ ఉదాసీనతను ఆయన నిజమైన జ్ఞానంగా భ్రమపడ్డాడు. అంటే మెదడు ఇతరుల జీవితాలను ఒక కేటగిరీగా విడగొట్టడం ద్వారా నిజమైన భావోద్వేగ సంబంధాన్ని తుంచేస్తుంది. సరే, ఇక్కడే ఆ కథలో వాతావరణం కూడా మారుతోంది.
దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? ఒకరోజు మధ్యాహ్నం ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుంది. పెద్ద తుఫాను రాబోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయక్కడ. సన్యాసి తన గుడిసెకు తిరిగి వస్తుండగా ఊరి బావి దగ్గర ఒక మహిళ కనిపించింది. ఆమె చింపిరి జుట్టుతో చాలా అలిసిపోయి ఎంతో ఆందోళనగా ఉంది. ఆ వాతావరణంలోని అలజడి ఆమె ముఖంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఆ సన్యాసి మెదడు ఎలా స్పందించిందో మనం గమనించాలి. ఇన్ని సంవత్సరాల అలవాటు ప్రకారం అతని మనసులో వెంటనే ఆ పాత విమర్శే మొదలైంది. అంటే మళ్ళీ జడ్జ్ చేయడం స్టార్ట్ చేశాడా? అవును. ఆమె బాహ్య రూపాన్ని చూసి ఈమె చాలా నిర్లక్ష్యంగా ఉంది, బలహీనురాలు, ఈ చిన్నపాటి ప్రాపంచిక విషయాలకు ఊరికే కంగారు పడుతోంది అని తనలో తాననుకున్నాడు. ఇది ప్యూర్గా కాగ్నిటివ్ జడ్జ్మెంట్. కాగ్నిటివ్ జడ్జ్మెంట్ అంటే మెదడు పైపై విషయాలను చూసి వెంటనే ఒక తీర్పు ఇచ్చేయడమేనా? కరెక్ట్. లోతుగా ఆలోచించకుండా పైకి కనిపించేదాన్ని బట్టి ఒక లేబుల్ వేసేయడం. ఈ పరిస్థితుల్లో ఆమెను పట్టించుకోకుండా తన దారిన తాను ముందుకు నడవడం మొదలుపెట్టాడు ఆ సన్యాసి. కాని 2 అడుగులు వేయగానే అతనికి సన్నగా ఒక ఏడుపు వినిపించింది. ఇక్కడే అసలు విషయం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఆ ఏడుపు వినగానే అతను ఆగిపోయాడు కదా? అవును. ఇన్నాళ్ళు మనుషులను చూసి వారిని తన మనసులో ఒక కేటగిరీగా మార్చి పక్కకు వెళ్ళిపోయే ఆ సన్యాసి అడుగులు ఈసారి ఎందుకాగాయి? ఆ ఏడుపులో ఇన్ని సంవత్సరాల క్రమశిక్షణను దాటుకొని ఆయనను ఆపిన శక్తి ఏమిటి? సైకలాజికల్గా అక్కడ ఏం జరుగుంటుంది అని మీరనుకుంటున్నారు? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఎమోషనల్ ఎంపతి అంటే భావోద్వేగ సహానుభూతి గురించి తెలుసుకోవాలి. బుద్ధితో ఆలోచించే తీర్పుల కంటే మన ప్రాథమిక మెదడులోని భావోద్వేగ స్పందనలు చాలా వేగవంతమైనవి. ఆ పసికంది ఏడుపులోని నిస్సహాయత ఆ సన్యాసి ఇన్నాళ్లుగా కట్టుకున్న ఆ గట్టి ఆలోచన కవచాన్ని ముక్కలు చేసింది. అంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ రెస్పాండ్ అయిందన్నమాట. అవును. బ్రెయిన్లోని మిర్రర్ న్యూరాన్స్ ఆ బాధను నేరుగా గ్రహించాయి. వెనక్కి తిరిగి చూస్తే అప్పుడాయనకసలు నిజం కనిపించింది. ఆ మహిళ పక్కన తీవ్రమైన జ్వరంతో కాలిపోతున్న ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ దృశ్యం ఎంత హృదయవిదారకంగా ఉంటుందో కదా! ఆ తల్లి చేతిలో డబ్బులేదు, భర్త ఊర్లో లేడు. రాబోయే ఆ భయంకరమైన తుఫాన్లో అడవి అవతలున్న వైద్యుడి వద్దకు ఆ బిడ్డను ఒంటరిగా తీసుకెళ్లేంత ధైర్యం ఆమెకు లేదు. పాపం, ఎవరైనా సహాయం చేస్తారేమో అని దిక్కుతోచని స్థితిలో చూస్తూ ఉంది కదా! ఇక్కడ నాకర్థమయ్యేదేమిటంటే సన్యాసికి ఆ క్షణంలో ఒక సత్యం తెలిసొచ్చింది. తానిందాక అనుకున్నట్లు అది నిర్లక్ష్యం కాదు, అది నిస్సహాయత. ఖచ్చితంగా. పైకి కనిపించే ప్రవర్తన వెనుక ఎంతో లోతైన కథ ఉంటుందని ఆ క్షణంలో ఆయన గ్రహించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను కాపాడుకోలేక తల్లడిల్లుతున్న ఆ తల్లిని చూసినప్పుడు ఆయన మనసులోని ఆ వర్గీకరణలన్నీ, ఆ జడ్జ్మెంట్స్ అన్నీ పటాపంచలైపోయాయి. మనుషులను కేవలం ఒక భావనగా చూసిన ఆయనకు వారి వెనుకున్న నిజమైన బాధ కనిపించింది. ఆ గ్రహింపు రాగానే అప్పటివరకు మౌనంగా ఉన్న సన్యాసి ఇప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా? అవును, మాట్లాడలేదు. కాని ఈసారి ఆ మౌనంలో పాత విమర్శ లేదు. ఆయన నేరుగా వెళ్ళి ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన బట్టలతో ఆ బిడ్డకు చలి తగలకుండా కప్పుతూ ఆ బురదలో, ఆ వీస్తున్న గాలిలో, వర్షంలో వైద్యుడి గుడిసెవైపు నడిచాడు. ఇది నిజంగా ఆలోచించాల్సిన అద్భుతమైన మార్పు. ఏ బురద తనకు అంటకూడదని ఇన్నాళ్లు తలదించుకుని జాగ్రత్తగా నడిచాడో ఇప్పుడు అదే బురదలో స్వయంగా అడుగులు వేస్తున్నాడు. ఈ మార్పును సైకాలజీ పరంగా ఎలా విశ్లేషించవచ్చు? ఇక్కడే దయా లేదా కరుణ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, అదొక యాక్షన్ అని మనకర్థమవుతోంది. కరుణ అనేది ఎదుటివారిని చూసి జాలిపడటం దగ్గర ఆగిపోదు. అది మన కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం, యాక్షన్లోకి దిగడమన్నమాట. అవును. వైద్యుడి గుడిసెకు చేరుకునేసరికి ఆ సన్యాసి బట్టలు పూర్తిగా తడిచిపోయాయి. ఆ తీవ్రమైన చలికి ఆయన శరీరం వణుకుతోంది. అయినా సరే ఆ వైద్యుడు బిడ్డకు మందు ఇచ్చి శ్వాస కుదుటపడే వరకు ఆయన అక్కడే ఆ గుడిసెలోనే ఉన్నాడు. ఆ పని పూర్తయ్యాక ఆ తల్లి కృతజ్ఞతతో పాదాలపై పడిపోయినా సన్యాసి ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇక్కడ నాకు ఆలోచనొస్తుంది. చెప్పండి. ఆ చలికి సన్యాసి శరీరం వణకడమనేది కేవలం బయట ఉన్న వర్షం వల్ల మాత్రమే కాదేమో. బహుశా అతని లోపల ఇన్నాళ్లుగా గడ్డగట్టుకుపోయిన భావోద్వేగాల మంచు కరగడం వల్ల, ఆ నరాలన్నీ మళ్లీ మానవత్వాన్ని ఫీల్ అవడం వల్ల వచ్చిన ఒక రకమైన న్యూరోలాజికల్ షాక్ కూడా అయ్యుండొచ్చు. వావ్, ఇది చాలా అద్భుతమైన పాయింట్.
కదా ఆ స్పందన లేని మనసులో కరుణ పుట్టుకురావడం వల్లనే ఆ వణుకొచ్చింది అనిపిస్తోంది. అంటే ఈసారి ఆయన పాటించిన నిశ్శబ్దం ఒకరిని దూరం చేసేది కాదు, అదొక స్వచ్ఛమైన కరుణతో కూడిన నిశ్శబ్దం. చాలా అద్భుతంగా విశ్లేషించారు దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో కలిపి చూస్తే, ఆ రాత్రి తన గుడిసెలో ఒంటరిగా కూర్చుని బయట పడుతున్న ఆ వర్షపు శబ్దాన్ని వింటూ సన్యాసి చాలా లోతుగా అంతర్మథనం చెందాడు. తన ఇన్నాళ్ల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. అవును, ప్రాపంచిక బంధాలను వదులుకునే క్రమంలో తను మనుషులకు దూరమయ్యానా అన్న ప్రశ్న ఆయనలో మొదలైంది. ఆ రాత్రి ఆయనకు కొన్ని ముఖ్యమైన నిజాలు తెలిశాయి. అందులో మొదటిది, తీర్పు లేదా జడ్జ్మెంట్ అనేది ఎప్పుడూ మనుషుల మధ్య అదృశ్య దూరాన్ని పెంచుతుంది, కాని కరుణ మాత్రమే వారి మధ్య నిజమైన కనెక్షన్ను కలుపుతుంది. నిజమే. దీన్ని బట్టి చూస్తుంటే మనం పైకి కనిపించే లక్షణాల్ని బట్టి ఒకరి పరిస్థితిని ఎంత తప్పుగా అర్థం చేసుకుంటామో స్పష్టమవుతోంది. ఉపరితలం మీది విషయాల్ని చూసి మనం ఎంత తొందరపడి ఒక ముడికి వచ్చేస్తామో ఆ సన్యాసి మొదటి రియాక్షనే దానికి బెస్ట్ ఉదాహరణ. కరెక్ట్. మరి ఈ కథ నుండి నేర్చుకోగలిగిన ఇంకొక ముఖ్యమైన సైకలాజికల్ పాఠమేమిటో తెలుసా? ఏమిటది? సహానుభూతి లేని క్రమశిక్షణ అనేది కేవలం ఒక మానసిక శూన్యతగా మిగిలిపోతుంది అన్నది అతి పెద్ద పాఠం. ఆ సన్యాసి ఇన్నాళ్లూ తన మనసులో ఎటువంటి అలజడి లేకుండా చూసుకున్నాడు, కాని ఆ ప్రశాంతతలో ప్రాణం లేదు. ఫీలింగ్ లేదు. అవును, ఎదుటివాని బాధను అర్థం చేసుకోలేని ఏ నియమమైనా అది చివరకు మనల్ని మనం మానసికంగా బంధించుకోవడమే అవుతుంది. నిజమైన ఆధ్యాత్మిక బలమనేది కరుణ చూపించడం వల్ల ఎప్పుడూ పాడుకాదు, పైగా అది ఒక అర్థవంతమైన రూపం తీసుకుంటుంది. అంటే ఆ బిడ్డను కాపాడటం వల్ల, ఆ బురదలో నడవడం వల్ల ఆయన సాధించిన ఆధ్యాత్మికత ఏమీ మలినం కాలేదు, ఇంకా చెప్పాలంటే అది అప్పుడే సార్థకమైంది. ఖచ్చితంగా. అందుకేనేమో మరుసటి ఉదయం సన్యాసి మళ్లీ అదే గ్రామంలో నడిచినప్పుడు అతని కళ్ళు పూర్తిగా మారాయి. ఆయన ప్రపంచాన్ని చూసే దృష్టికోణం మారిపోయింది. పనిచేసుకుంటున్న అలసిపోయిన రైతులో ఆయనకు బద్ధకం కనిపించలేదు. నిన్నటి వర్షపు నీళ్లలో ఆడుకుంటూ అరుస్తున్న పిల్లల్లో ఆయనకు భరించలేని అల్లరి కనిపించలేదు కదా. వంటచెరుకు మోసుకెళ్తున్న ఒక వృద్ధురాలిని చూసినప్పుడు అది ప్రాపంచిక బంధమని కూడా ఆయనకు అనిపించలేదు. మరి ఆయనకు వారిలో ఏం కనిపించిందంటే, కేవలం అందమైన రోజువారీ జీవితంతో పోరాడుతున్న మానవ జీవితాలు మాత్రమే కనిపించాయి. ఎంత గొప్ప మార్పు కదా అది. అవును, ఆ రోజు నుండే ఆయన మౌనంలో ఎవర్నీ తక్కువ చేసి చూసే విమర్శ లేదు. ఆ మౌనం ఒక అంగీకారంగా, ఒక స్నేహపూర్వకమైన భావనగా మారిపోయింది. కథ ముగిసినా దీనిలోని సైకాలజికల్ సారాంశం ఒక ముఖ్యమైన విషయాన్ని మన ముందుంచుతుంది. అయితే ఇక్కడ నాకు ఇంకొక ఆలోచన వస్తోంది. ముగింపులో మనమొక కొత్త కోణాన్ని కూడా ఆలోచించాల్సి ఉంది. చెప్పండి, ఆ కొత్త కోణం ఏమిటి? ఈ కథలో సన్యాసి తనలో దాగి ఉన్న కరుణతో ఆ బిడ్డను రక్షించాడు. అది మనకందరికీ అర్థమయ్యే విషయమే. కాని ఒకవేళ అతను అంతకుముందు సంవత్సరాల తరబడి ఆ కఠినమైన క్రమశిక్షణ, ఆ నిశ్శబ్దం, ఆ కఠోరమైన సాధన పాటించి ఉండకపోతే, ఆ భయంకరమైన తుఫానులో, ఆ బురదలో, ఆ చలిలో ఒక బిడ్డను మూసుకుంటూ అంత దూరం నడిచి వెళ్లేంత శారీరక, మానసిక స్థైర్యం అతనికుండేదా? ఇది నిజంగా అద్భుతమైన మరియు చాలా ఉత్ప్రేరకమైన ఆలోచన కదా. ఆ ఏకాగ్రత వల్లే కదా ఆయన ఆ రాత్రి ఆ కష్టమైన ప్రయాణాన్ని ఎటువంటి బెదురు లేకుండా పూర్తి చేయగలిగింది. మీరు చెప్పింది వింటుంటే నాకొక విషయం స్పష్టమవుతుంది. బహుశా ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండటం, ఆ ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది కరుణకు శత్రువు కాదేమో. మరి ఏంటి? నిజానికి తన స్వార్థం లేకుండా, తన లాభం గురించి ఆలోచించకుండా ఇతరుల కోసం నిలబడే ఒక బలమైన పునాదిని అదే నిర్మిస్తుందేమో. తన స్వంత కోరికలను జయించినవాడు మాత్రమే ఎదుటివారి కష్టాన్ని పూర్తిగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా తీర్చగలడు అన్నది ఈ కథకు దొరికే సరికొత్త ముగింపు అనిపిస్తోంది. ఆ సన్యాసి సాధన వృధా కాలేదు, అది సరైన సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడటానికి బలాన్నిచ్చింది. చూస్తుంటాం, కేవలం పైకి కనిపించే వారి ప్రవర్తనను బట్టి, ఒక చిన్న ఫోటోను బట్టి వెంటనే మనసులో ఒక తీర్పునివ్వకుండా ఆ అదృశ్యమైన గోడను బద్దలు కొట్టి మానవత్వాన్ని మేల్కొల్పుదాం. బహుశా ఆ సన్యాసిలా జీవితాన్ని దాని అసలైన స్వచ్ఛతలో చూడటానికి ఇదే మొదటి అడుగు కావచ్చు. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.